Express, an international courier service. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో నీ కులం ఏది అని జడ్జిగారు అడగగా నాది రైతు కులం, శ్రామిక కులం అన్నారట గాంధీ మహాత్ముడు. అలాంటి మహనీయుడిని కులం పేరుతో దూషించడంపై అమిత్ షాపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. మహాత్మునికి కులం అంటగట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కొందరు. అదే గాంధీ దళితుడైతే ఈ విధంగా మాట్లాడేవాళ్లా అని బీజేపీ సారథి అమిత్ షాపై విమర్శలు గుప్పించారు రాజకీయ విశ్లేషకులు. గాంధీ వైశ్యుడంటూ కులాన్ని అంటగడుతూ బీజేపీ నేత మాట్లాడడం వెనుక కుట్ర దాగి ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే గాంధీని చంపిన గాడ్సేకు గుడి కడతామని చెప్పారని, ఆ విధంగానే ఇప్పుడు గాంధీపై విషాన్ని చిమ్ముతున్నారని విమర్శించారు. అహింస, సత్యాగ్రహం వంటి గాంధేయ సిద్ధాంతాలను ప్రపంచం ఆచరిస్తుంటే బీజేపీ గాంధీని చిన్నచూపు చూడటమేంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యంను తీసుకురావడానికి గాంధీజీ ఎంత కృషి చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. చిల్లర రాజకీయాల కోసం మహాత్మాగాంధీని తోలనాడటం బాగాలేదని, అధికారం కోసం బీజేపీ వాళ్లు ఎంతలా దిగజారారో అర్థమవుతుందని అమిత్ షాను తిట్టిపోస్తున్నారు. అసలు గాంధీకి కులం ఉందా అని ట్విట్టర్లో అడగగా ఆయనకు కులం లేదని, ఆయనొక్క మానవతామూర్తి అని కొనియాడారందరూ.